హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోహరి కిచెన్స్. హెల్త్‌కి ఎంతో మంచిదైన క్యారెట్‌తో అయితే చాలా ఈజీగా ఫ్రై అనేది ఎలా చేయాలో అయితే మీకు నేను చూపించబోతున్నాను. ఈ క్యారెట్ ఫ్రై రైస్‌లో కానీ, చపాతీలో కానీ చాలా అంటే చాలా బావుంటుంది. మనం లంచ్ బాక్సెస్‌లో కూడా చాలా త్వరగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనమైతే ముందుగా ఒక 6-7 క్యారెట్స్‌నైతే తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్న తర్వాత పైన పీల్ ఉంటుంది కదా! దాన్నైతే పీలర్‌తో అనేది తీసేసి ముందు వెనక ఉన్న వేస్ట్‌నైతే మనం తీసేయాలి. అంటే కట్ చేసేసుకోవాలి. ఇలా అన్ని క్యారెట్‌నైతే మనం కట్ చేసుకున్న తరువాత ఈ క్యారెట్ ముక్కలనైతే మనం ఒక్కొక్కటైతే తురుము పట్టుకోవాలి. ఇలా క్యారెట్ అనేది తురుము పట్టడం వల్ల మనకు క్యారెట్ అనేది తొందరగా వేగిపోతుంది. అలానే ఈజీగా గూడా మనం ఫ్రై అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా అయితే క్యారెట్‌ని ఒక్కొక్కటినైతే తురుముకుంటున్నాను. తురుముకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తురుముకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి వేళ్ళనేవి మనకు తెగుతూ ఉంటాయి. క్యారెట్‌లన్నింటినీ ఇలా సన్నగా తురుము పట్టేసుకొని ఒక బౌల్‌లో కానీ, లేదా ఒక ప్లేట్‌లో కానీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి స్టవ్ మీద పాన్ పెట్టుకొని మనం ఫస్టు పొడి అనేది రెడీ చేసుకుందాం ఫ్రైలోకి. దానికి గాను నేనిక్కడ ఒక 10 ఎండుమిరపకాయలనేది తీసుకున్నాను. ఈ ఎండుమిరపకాయలు కారం లేవు. అందుకని నేను 10 తీసుకున్నాను. కావాలంటే మీరు మీ కారానికి సరిపడా ఎండుమిర్చినైతే తీసుకోండి. అలానే ఒక స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర తీసుకొని వీటన్నింటిని మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మాడిపోకుండా అయితే వేయించుకోవాలి. ఇప్పుడు వాటన్నింటిని చల్లార్చుకుని ఇలా ఒక చిన్న మిక్సీ జార్‌లోకైతే తీసుకోవాలి. అలానే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కూడా తీసుకోవాలి. ఇలా మొత్తంని వచ్చేసి మనం బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. నేనైతే ఇలా అయితే గ్రైండ్ చేసుకున్నాను. మీరు కూడా ఇలానే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత వచ్చేసి మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనకు ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తరువాత దాంట్లో మనం పోపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు అలానే ఇంకా పోపు గింజలుంటాయి కదా! అవి కూడా వేసుకొని చిటపట అన్న తరువాత ఒక ఉల్లిపాయనైతే ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఒక 1 మినిట్ అనేది వేగిన తరువాత మనం 4 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని వాటిపైన పొక్కు తీసేసుకొని వాటినైతే ఇప్పుడు మనం వేసుకోవాలి. ఇలా అన్నింటిని అయితే మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకైతే వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ లైట్‌గా వచ్చేంత వరకు. అలా ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వేయించుకున్న తరువాత మనం ముందుగానే తురిమి పెట్టుకున్న క్యారెట్‌నైతే మనం ఇలా యాడ్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ ఎటువంటి మసాలాలైతే మనం యూజ్ చేయటం లేదు. మీరు కావాలంటే చెక్క, ఒక లవంగం అలా వేసుకొని ఫ్రై అనేది చేసుకోవచ్చు. అప్పుడు కావాలంటే మనం ముందుగానే రైస్ బాయిల్ చేసుంటాం కదా! దాన్నైతే మనం ఇలా క్యారెట్ ఫ్రైలోనే కలిపి కూడా మనం లంచ్ బాక్స్‌లో అనేది పెట్టేసుకోవచ్చు. అలా అయితే మనకు పిల్లలు తినడానికి కానీ, పెద్దలు తినడానికి కానీ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్‌నైతే యాడ్ చేసుకోవాలి. క్యారెట్‌లో వచ్చేసి మనకు సాల్ట్ అనేది ఎక్కువ పట్టదు. కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం సాల్ట్‌ని వేసుకొని సరిపోయిందో లేదో చెక్ చేసుకున్న తరువాత సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. మళ్ళీ ఉప్పు కసిం కాకుండా ఉంటుంది. అందుకని చెబుతున్నాను. ఇలా మనం క్యారెట్‌నైతే మనం మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే మనకు క్యారెట్ అనేది అడుగంటకుండా ఉంటుంది. మనం దీంట్లో కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ వేసాం కదా! ఈ ఫ్లేవర్ అనేది క్యారెట్‌కంతా పట్టి చాలా అంటే చాలా టేస్టీగా అయితే మనకు రెడీ అవుతుంది. ఇక్కడ మనకైతే క్యారెట్ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా! తాలింపు పొడి అదైతే వేసేసుకొని ఈ తాలింపు పొడి మొత్తం క్యారెట్‌లోకి
కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే ఇంకా మనకైతే ఎంతో టేస్టీగా, ఈజీగా అయితే ఒక 10-15 మినిట్స్‌లోనే మనకు క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఈ క్యారెట్ ఫ్రై అనేది ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే కామెంట్ చేయండి. అలానే మరెన్నో రెసిపీస్ కోసం అయితే మన ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.